Hey guys, welcome back to another video. So ఈ రోజు వీడియోలో మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి ఫైల్ని నీట్గా ఆర్గనైజ్ ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు నీలేష్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నా లాస్ట్ వీడియోలో అయితే టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ వీసా ఇంటర్వ్యూ అని చెప్పేసి అసలు డాక్యుమెంట్స్ మొత్తం ఏమేం కావాలనేది వీడియో చేశాను. సో ఒకసారి ఆ వీడియోని చెక్అవుట్ చేయండి, నా ఛానల్లో ఉంటుంది. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్ప్లే చేస్తాను, మీరు అక్కడ డిఎం చేయొచ్చు అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు నన్ను తప్పకుండా అక్కడ ఫాలో అవ్వచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఇప్పుడు మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆఫీసర్ మనల్ని ఏది అడిగినా కరెక్ట్గా అన్నీ మనం కరెక్ట్ లైన్లో అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే అడగంగానే ఒక్కొక్కటి ఎత్తుక్కోకుండా వరుసగా ఉంటాయి కాబట్టి ఏది అడిగితే అది ఇట్లా జస్ట్ ఆ ఫైల్ దాంట్లో మనం ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. సో మీరు ఈ విధంగా ఇట్లాంటి ఫైల్స్ ఉంటాయి కదా, సో ఇట్లాంటి ఫైల్స్లో మీకు వరుసగా పైన వాటి యొక్క డిస్క్రిప్షన్ రాసుకోండి వరుసగా పేపర్స్ పెట్టి. సో ఫస్ట్ పాస్పోర్ట్ అపాయింట్మెంట్, నెక్స్ట్ వీసా ఫీజు అండ్ పాస్పోర్ట్ ఫోటోస్, నెక్స్ట్ DS-160 కన్ఫర్మేషన్, నెక్స్ట్ I-20 లెటర్ అండ్ అడ్మిషన్ లెటర్, దాని తర్వాత సర్వీస్ ఫీజు రిసిప్ట్స్, దాని తర్వాత సేవింగ్ లెటర్, లోన్ లెటర్, ఎఫిడవిట్స్, దాని తర్వాత CACE రిపోర్ట్స్ పెట్టాను, దాని తర్వాత మీ GRE అండ్ IL స్కోర్ కార్డు, దాని తర్వాత మీ రెజ్యూమే పెట్టుకోండి, దాని తర్వాత మీ 10th క్లాస్ సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, దాని తర్వాత బీటెక్ మార్క్ షీట్స్, దాని తర్వాత లెటర్ ఆఫ్ రికమెండేషన్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. సో ఈ విధంగా అరేంజ్ చేసుకోండి మొత్తం డాక్యుమెంట్స్ అన్నిటిని. సో అప్పుడు ఈజీగా ఉంటుంది. సో అది చూశారు కదా, ఆ విధంగా మీరు ఆ పేపర్స్ని వాటిలో పెట్టుకొని అరేంజ్ చేసుకొని డాక్యుమెంట్స్ అన్నీ అట్లా ఉంచుకోవచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్క డాక్యుమెంట్ అయితే నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఇట్లాంటి ఫైల్స్ మనకి అవైలబుల్లోనే ఉంటాయి నార్మల్గా, 300 రూపీస్ 350 రూపీస్లో ఇట్లాంటి ఫైల్ ఒకటి కొనుక్కుంటే మనకు అన్నీ పెట్టుకోవడానికి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇట్లాంటి ఫైల్లో మీరు డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేసేటప్పుడు నాకైతే ఇక్కడ నేమ్ లేబుల్ ఏం లేదు. సో ఇన్ కేస్ మీకు లేకపోతే ఒక పేపర్ మీద మీ ఫోన్ నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి అవి రాసుకొని, మీ అడ్రస్ రాసుకొని పెట్టుకోండి లోపల. ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ ఫైల్ మిస్ అయినా ఎవరికైనా దొరికితే కాల్ చేస్తారు కాబట్టి. సో తర్వాత చూసుకుంటే ఇక్కడ వరుసగా ఇప్పుడు నేను చూపించాను కదా మీకు ఇంతకు ముందే, సో అట్లా రాసుకొని పెట్టుకున్నాను అనమాట. సో స్టార్టింగ్ ఇప్పుడు మిమ్మల్ని వెళ్ళంగానే పాస్పోర్ట్ అడుగుతారు, మీ I-20 అడుగుతారు. సో ఆ పాస్పోర్ట్ అడగంగానే సో ఇక్కడ మీకు డైరెక్ట్గా స్టార్టింగ్లోనే మీ పాస్పోర్ట్ అనేది పెట్టేసుకోండి. సో దాని తర్వాత అడిగినా కానీ వెంటనే తీసి ఇచ్చేయచ్చు. అసలు మీరు DS-160 పాస్పోర్ట్ చేతిలో పట్టుకొని క్యారీ చేస్తే బెటర్ అనమాట. సో పాస్పోర్ట్ I-20 లెటర్ కూడా మీరు చేతిలోనే పెట్టుకోండి, ఎందుకంటే వాళ్ళు మెయిన్గా అడిగేది I-20 లెటర్ అండ్ పాస్పోర్ట్ మీరు స్టార్టింగ్ ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళంగానే. సో దాని తర్వాత చూసుకుంటే ఇంకా వీసా సర్వీస్ ఫీజు, పాస్పోర్ట్ ఫొటోస్ పెట్టాను అనమాట. సో వీసా సర్వీస్ ఫీజు అంటే ఇప్పుడు మనకి CGI వీసా ఫీజు కట్టినప్పుడు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఇట్లా ఒక లెటర్ ఇస్తారు కదా, సో ఇది ఉన్నా పర్వాలేదు, అంటే లేకపోతే కానీ ఒకసారి చూడండి లేదా ఒకసారి అడగండి. రిసిప్ట్ అనేది మీ దగ్గర ఉంచుకుంటే బెటర్ అనమాట, CGI వీసా ఫీజు కట్టింది. అండ్ దాని తర్వాత మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకుంటారు కదా, సో అది 2x2 సైజ్, అంటే ఎందుకైనా మంచిది ఒక 2x2 సైజ్వి, అంటే ఇట్లా స్క్వేర్ షేప్లో ఉంటాయి అనమాట 2x2 సైజ్వి. సో ఇవి ఒక 5 or 6 తీసుకొని పెట్టుకోండి మీ దగ్గర, ఎందుకైనా ముందు జాగ్రత్తగా. సో దాని తర్వాత వచ్చేసి మీ DS-160 కన్ఫర్మేషన్ అండ్ DS-160 అప్లికేషన్ అనమాట. సో ఈ DS-160 కన్ఫర్మేషన్ పేజ్ ఇట్లా ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్ ఏంటంటే మొత్తం DS-160 ఫామ్ ఫిల్ చేసి మొత్తం అన్ని 6 pages 7 pages మొత్తం విత్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఈ రెండు ఏంటంటే మీరు నెక్స్ట్ పెట్టుకోండి. అండ్ మీరు అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ కూడా పెట్టుకోండి. ఇదిగోండి అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఇట్లా ఉంటుంది అనమాట, ఎక్కడ కాన్సులేట్, వీసా బుక్ అయింది ఎక్కడ, ఇవన్నీ చెప్పేసి. సో దీని గురించి అయితే నేను తర్వాత మాట్లాడతాను. చాలామంది అయితే అడుగుతున్నారు వీసా స్లాట్ బుక్ అయిందా అది ఇది అని చెప్పేసి. సో నేను అప్పుడే ఎందుకు చెప్పట్లేదు అంటే నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట ఈ వీసా స్లాట్ గురించి. అసలు చేసిన వాళ్ళైనా కానీ నాకు అసలు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు అసలు ఎట్లా చేశారనేది. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఏం జరిగింది, స్లాట్ ఎట్లా దొరికింది, అసలు ఇదంతా నాకు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేదాకా కూడా తెలియదు, ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని కూడా. సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. అండ్ మీ DS-160 కన్ఫర్మేషన్ తర్వాత మీ I-20 లెటర్ అండ్ అడ్మిషన్ లెటర్ అనమాట. సో ఇట్లా మీ I-20 లెటర్ ఉంటుంది కదా, I-20 లెటర్ మీద కింద సిగ్నేచర్ ఉంటుంది. సో I-20 లెటర్ని కింద సిగ్నేచర్ కూడా చేసేసి ఇది మీ దగ్గర పెట్టుకోండి. అండ్ దాని తర్వాత మీ అడ్మిషన్ లెటర్ ఉంటుంది అనమాట, ఇట్లా మీ కాలేజ్ నుంచి మీకు డెసిషన్ లెటర్ వస్తుంది కదా మీకు అడ్మిట్ వచ్చినట్టు. సో ఆ లెటర్ కూడా ఈ I-20 లెటర్తో పాటు కలిపి పెట్టుకోండి. అండ్ ఇంక ఈ అడ్మిషన్ లెటర్ అండ్ I-20 లెటర్ అయిపోయిన తర్వాత మీ సర్వీస్ ఫీజ్ రిసిప్ట్ అనమాట. సో ఒకవేళ వాళ్ళు సర్వీస్ ఫీజ్ రిసిప్ట్ అడిగితే ఇట్లా మీ సర్వీస్ ఫీజ్ కట్టిన తర్వాత కన్ఫర్మేషన్ పేజ్ వస్తుంది అనమాట రిసిప్ట్ టైప్లో. సో ఈ రిసిప్ట్ కూడా I-20 లెటర్ తర్వాత దాంట్లో మీరు ఇది పెట్టుకోండి. సో దాని తర్వాత మీ ఫైనాన్షియల్స్ అడుగుతారు కాబట్టి మెయిన్గా, సో ఫినాన్షియల్స్లో మీ సేవింగ్స్ లెటర్స్, లోన్ లెటర్స్ అండ్ ఇంకా మీ ఎఫిడవిట్ కాపీస్ ఇవన్నీ ఉంటే పెట్టుకోండి. సో ప్రస్తుతానికైతే నా సేవింగ్స్ లెటర్ ఇంకా రావాలి, ఇంకా పెట్టలేదు. సో లోన్ లెటర్ వస్తే మీకు లోన్ కన్ఫర్మేషన్ లెటర్ వస్తుంది. సో లోన్ కన్ఫర్మేషన్ లెటర్ ఇదనమాట. దాని తర్వాత 2 ఎఫిడవిట్స్ పెట్టుకోవాలి. సెల్ఫ్ ఎఫిడవిట్ అంటే ఇది మీ ఫండ్స్ అన్ని, అంటే బ్యాంక్, ఎడ్యుకేషన్ లోన్ అవన్నీ మీకోసమే వాడతారన్నట్టుగా ఇది సెల్ఫ్ మీ సైన్ పెట్టేది అనమాట.
అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది పేరెంట్ స్పాన్సర్ ఎఫిడవిట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మీ పేరెంట్స్, మీ మదర్ ఫాదర్ మీకు స్పాన్సర్ చేస్తున్నట్లుగా వాళ్ళిద్దరి కింద సిగ్నేచర్స్ పెట్టి ఈ ఎఫిడవిట్ అనేది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత వెంటనే మీకు సిఏసిఈ రిపోర్ట్స్ అని చెప్పాను కదా, సో ఆ సిఏసిఈ రిపోర్ట్స్ కూడా పెట్టుకోండి. సో ఇది వచ్చేసి సిఏ రిపోర్టు అండ్ ఇది వచ్చేసి సిఈ రిపోర్టు. అండ్ దానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానివ్వండి, పే స్లిప్స్ కానివ్వండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ మీరు పెట్టుకోండి ఒకవేళ వాళ్ళు ఇన్ కేస్ అడిగితే. సో మ్యాక్సిమం ప్రతిదీ అడుగుతారని ఏం లేదు, బట్ ఎందుకైనా మంచిది పెట్టుకుంటే సేఫ్ అని చెప్పి పెట్టుకోవటమే. సో ఇక్కడ దాకా ఫినాన్షియల్స్ అనమాట. సో దీని తర్వాత చూసుకుంటే మనకి మెయిన్గా జిఆర్ఈ అండ్ ఐఎల్స్, మన జిఆర్ఈ స్కోర్ కార్డు అండ్ మన ఐఎల్ స్కోర్ కార్డు, ఈ రెండు స్కోర్ కార్డ్స్ని కూడా మీరు ఇక్కడ అరేంజ్ చేసుకోండి దీని తర్వాత. అండ్ మీ జిఆర్ఈ ఐఎల్ స్కోర్ కార్డ్స్తో పాటు దాని తర్వాత మీరు రెజ్యూమే పెట్టుకోండి. సో ఈ రెజ్యూమేలో మీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ మెన్షన్ చేయండి, ఎందుకంటే మీరు కరెంట్లీ అండర్ గ్రాడ్యుయేషన్ కనుక చేస్తూ ఉంటే మీ ప్రాజెక్ట్స్ గురించి కూడా అడుగుతారు కాబట్టి చూసుకోవడానికి అంతా బాగుంటుంది. అండ్ దాని తర్వాత మీ 10th, 12th అండ్ బీటెక్ సర్టిఫికేట్స్ అనమాట. సో ఈ సర్టిఫికేట్స్ వరుసగా పెట్టుకోండి, మీ 10th సర్టిఫికేట్, మీ 12th సర్టిఫికేట్, అండ్ దాని తర్వాత వెంటనే బ్యాక్ సైడ్ మీ బీటెక్ యొక్క ట్రాన్స్క్రిప్ట్లు, మీ బీటెక్ మార్క్ షీట్స్ ఇవన్నీ పెట్టుకోండి. సో ఇంతవరకు ఉంటే సరిపోద్ది అనమాట మెయిన్గా. బట్ నేనేంటంటే దీని తర్వాత ఇంకా ఎల్ఓఆర్స్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లు ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఈ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్లు, మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ ఏమన్నా మీ దగ్గర అంటే ఎట్లాగూ ఉన్నాయి కదా అనిపించినవన్నీ ఇట్లా ఫైల్లో నీట్గా ఇట్లా ఆర్గనైజ్ చేసుకొని ఇట్లా వరుసగా ఇప్పుడు నేను చెప్పినవన్నిటిని వరుసగా నేమ్స్లా ఇట్లా రాసుకొని పెట్టుకున్నాను అనమాట. ఏది ఇప్పుడు మిమ్మల్ని ఐఎల్స్ అడిగాడు అనుకోండి, జిఆర్ఈ ఐఎల్స్ మీద ఇట్లా పట్టుకుంటే ఇట్లా జిఆర్ఈ ఐఎల్స్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇట్లా అరేంజ్ చేసుకోండి, ఆర్గనైజ్ చేసుకోండి నీట్గా ఫైల్ని. సో అదనమాట ఈ వీడియోకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటారు వీసా ఇంటర్వ్యూకి. అండ్ ఛానల్కి కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.